improper fraction. Improper fraction. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్ అని చెప్పేసి అన్నారు. సెకండ్ వన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. డినామినేటర్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ 3/2 అలానే 5/3 7/5 13/11 ఎక్సెట్రా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా చూడండి ఒకసారి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్ అంటే న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది, డినామినేటర్ అనేది చిన్నగా ఉంటుంది. సో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. ఇక్కడ చూసినట్లయితే కనుక 3/2 న్యూమరేటర్ అనేది పెద్దగా ఉంది. 5/3 న్యూమరేటర్ అనేది పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది. 7/5 ఇక్కడ న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది. 13/11 న్యూమరేటర్ అనేది పెద్దగా ఉంది. ఇలా ఉంటే వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకే, వచ్చాము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్ అని చెప్పేసి అన్నారు. సెకండ్ వన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్